ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే లేచానండి. అండ్ మార్నింగ్ లేచి ఊసి మళ్ళీ పడుకున్నాను అనమాట. ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుంది. ఇంకా బయట మీకు చూపెడతాను. ఇది మా కొత్త హౌస్ అనమాట. ఇంకా మీకైతే మొత్తం చూపెడతాను. హోమ్ టూర్ అయితే ఇంకా సామాన్ సర్దలేదు, ఇంకా అవన్నీ అయితే తీయాలి. ఇంకా కిచెన్లో మాత్రం సర్దలేదు. ఇంకా హాల్ రూమ్లో కూడా టీవీ పెట్టలేదు. ఇంకా అవన్నీ అయితే కొన్ని ఉంటానంటే చూపెడతాను. ఇప్పుడైతే ఇంకా మీకు బయట ఎలా ఉందో చూపెడతాను, చూడండి. ఇంకా బయట అయితే ఇలా ఉంది. బయట ముగ్గు అయితే వేసాను. తులసి ఫోటో వచ్చేసి ఇక్కడ పెట్టాను. ముగ్గు అయితే మంచిగా పెట్టాను కదా. ఇక్కడ ముగ్గు పెట్టాను. ఇక్కడైతే చాక్పీస్తో పెట్టిన. ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్. బాగుంది కదా. ఇదైతే బయట డోర్ తీసుకుని వెళ్తే అంతా చూడండి. ఇంకా టీవీ అయితే ఇటు సెల్ఫ్లు రాలేదన్నమాట. టీవీ అయితే పైన పెట్టేయలేదు. అండ్ ఇటు వచ్చేసి కొన్ని అయితే సర్దాను. హాల్ రూమ్లో పైన గ్లాసులు అవన్నీ సర్దాను. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టేశాను. అటు ఫ్రిడ్జ్ వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేశాను. అటైతే ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అటు వెళ్తుంది. ఇంకా టీవీ అయితే పైనకి ఫ్రిడ్జ్ వేపియాలన్నమాట. ఫ్రిడ్జ్ వేపియలేదు. ఇంక ఇట్లయితే సర్దాను అనమాట. ఇక చెట్టు అయితే బయట పెట్టలేదు, మళ్ళీ ఊరికెళ్ళేది ఉందన్నమాట. అందుకే బయట పెట్టలేదు నేను. ఇది ఇంత పెద్దగా ఉంది కదా, ఎవరన్నా ఏమన్నా కట్ చేసుకొని పోతారేమో అని భయమై బయట అయితే పెట్టలేదు అనమాట. ఇంకా ఇట్లా వచ్చేస్తే రెండు బెడ్రూమ్లు ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ ఒకటి. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ అయితే ఒక విండో వచ్చేసింది. అండ్ ఇది ఒక బాత్రూమ్లో ఇట్లా వచ్చేసి చిన్నగా పైన అయితే మొత్తం సామాన్ అయితే సర్దిస్తాము. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే వచ్చింది. వాష్ బేసిన్ అయితే ఇట్లా వచ్చింది, మంచిగా ఉంది వాష్ బేసిన్. చూసాను కదా. మాస్టర్ బెడ్ పక్క ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా సర్దేశాను. అక్కడైతే వాషింగ్ మిషన్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా సెల్ఫ్లలో కొన్ని డైలీ వేర్ ఉంటాయి కదా, ఆ డైలీ వేర్ సామాన్ అయితే సెల్ఫ్లలో సర్దేశాను మంచిగా నీట్గా. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అవైతే పెట్టేశాను. ఇంకా బీరువా అల్మారా వచ్చేసి అందులోకి వెళ్ళిపోయింది, కరెక్ట్ పట్టిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్ అయితే ఇలా వేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ బెడ్ పక్కకి ఒక విండో వచ్చేసింది. ఇంకా పిల్లల చైర్లు అయితే అక్కడ పెట్టేశాను. అండ్ ప్లేస్ అయితే ఉంది మంచిగా, చాలా బాగుంది ప్లేస్ అయితే బెడ్రూమ్లో. మాస్టర్ బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కొద్దిగా చిన్నగా ఉందన్నమాట. అదైతే తర్వాత చూపెడతాను. ఇంక ఇట్లుంది మా బెడ్రూమ్ అయితే. అండ్ మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతే ఈ వాష్ బేసిన్ అనేది ఇక్కడ ఉంటుంది, మంచిగా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ సన్నగా పెద్దగా మంచిగా వచ్చింది అనమాట. అక్కడ డోర్ అయితే పెట్టేసాను. మీకు ఇప్పుడు కిచెన్ చూపెడతారండి. కిచెన్లో లైట్ వేయలేదు. కిచెన్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట. వాష్ బేసిన్ పెద్దగా మంచిగా వచ్చింది. అండ్ కింద వచ్చేసి అన్నీ పెట్టేశాను అనమాట, ఇల్లు తుడిచేటి అవన్నీ. అండ్ మన వాషింగ్ మిషన్ వేసేటి. ఇంకా ఈ సామాన్ అయితే ఇంకా మీదికి వెళ్ళిపోతుంది అనమాట. మీదికైతే పెట్టలేదు, ఇంకా సామాన్ సజ్జ మీదకి వెళ్ళిపోతుందండి, సదరలేదనమాట. నిన్న అన్నీ తీసేసి అక్కడ పక్కకు పెట్టేశాను. ఇదంతా సామాన్ మొత్తం పైనకి వెళ్ళిపోతుంది. ఇంకా గ్యాస్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా డబ్బాలన్నీ సర్దలేదు, నేను సర్ద మీదకి చూపెడతాను మీకు. ఇంకా సర్దినాక మళ్ళీ చూపెడతానండి. ఇంకా బియ్యం బ్యాగ్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా కారము ఉప్పులు అవన్నీ అక్కడ పెట్టేశాను. కొన్ని అయితే ఇంకా నాకు అందినే కొద్దిగా సర్దేశాను అన్నమాట. ఇంకా దేవుని పూజ గది వచ్చేసి అక్కడ పెట్టాను. కొన్ని అయితే ఇంకా మీదికి వెళ్ళిపోయాయి అనమాట. కొన్ని ఇంకా కింద పెట్టినవి కూడా అన్నీ మీదికి వెళ్ళిపోతాయి అనమాట.
ఇప్పుడైతే రూమ్ అయితే మంచిగా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ మన కిచెన్లో వాష్ బేసిన్ కూడా మంచి పెద్దగా వచ్చింది, మంచిగా తోముకోవచ్చు. మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతే మనకి మంచిగా టీవీ అయితే ఒకటి ఫిట్ చేయించాలండి, అదొకటైతే ఇబ్బంది అవుతుంది మాకు.